యెస్. అయితే యాక్చువల్‌గా మీరు చూసుకుంటే గనక పెళ్ళైన తరువాత మంచి మంచి సినిమాలే చేస్తున్నారు. అంతకుముందు ఉన్నంతా ఒక జోన్ చూసుకుంటే గనక దాని తర్వాత చేసే సినిమాలన్నీ కూడా డీసెంట్ అటెంప్ట్స్, మంచి అటెంప్ట్స్, లేటెస్ట్‌గా హిట్ కూడా అందుకున్నారు 'బెదురులంక' సినిమాతోటి. సో, మరి వైఫ్ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత లైఫ్ ఎలా మారింది? ఏం మారింది? అంటే అది సినిమాలు సెలక్షన్స్‌లో ప్రభావము నాకు ఏమో మరి నాకు తెలీదు, అది అలా కలిసి వచ్చినట్టుంది. బట్ అంటే నేను మూవీ సెలెక్ట్ చేసుకున్నది నా ముందు ఎక్స్పీరియన్సెస్ నుంచి ఏం జరిగింది, ఎలా దానికి మనం ఏం చేయాలి అని. బట్ ఐ డోంట్ అంటే అది నేను ఎగ్జాక్ట్లీ ప్రాపర్గా పాయింట్అవుట్ చేసి చెప్పలేను ఆఫ్టర్ మ్యారేజ్ వాట్ చేంజ్డ్ ఇన్ మీ ఎగ్జాక్ట్లీ అని. బట్ డెఫినెట్లీ ఆ పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంది. లైక్ నేను అంటే అది ఏజ్ వల్లనో లేకపోతే నేను కూడా మోర్ మెచ్యూర్డ్ డెసిషన్స్ తీసుకుంటున్నాను, మోర్ ఫోకస్డ్ ఉంటున్నాను వర్క్ మీద. అంటే వర్క్ పరంగా పక్కన పెట్టినా కూడా ఇప్పుడు ఎందుకంటే మీరు మీ లైఫ్లోకి ఒక వ్యక్తి వచ్చినప్పుడు టైం కేటాయించాలి, ఇవన్నీ ఉంటాయి కదా యాక్చువల్గా. సో మరి రెండింటికి బ్యాలెన్సింగ్ ఎలా అనేది ఇప్పుడు ఎందుకంటే ఎదుటోళ్ళు అర్థం చేసుకుంటేనే సాధ్యపడుతుంది. డెఫినెట్లీ అండి. అంటే ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ మ్యారేజే మీకు టైం ఇంకా ఈజీగా చేయగలుగుతారు. ఎందుకంటే మీకు లేకపోతే చాలా పనులు ఉంటాయి. ఈవినింగ్ తర్వాత మీకు ఎటు వెళ్ళాలి, ఫ్రెండ్స్ని కలుద్దామా, అటు వెళ్దామా, ఇల్లుని కలుద్దామా, అది ఉంటుంది. సో మీరు వర్క్ ప్రాపర్గా వర్క్ చేసుకొని దాని తర్వాత ఇంటికి వెళ్తారు కదా. సో లైఫ్ బ్యాలెన్స్ కూడా బెటర్ ఉంటుంది. కాల్ వచ్చేస్తుందా లేకపోతే మనం డైరెక్ట్గా అంటే మరి కాల్స్ ఏమి రావు, బట్ మనకు తెలియకుండా మనకి ఒకటి ఉంటుంది కదా, రెస్పాన్సిబిలిటీ. దేర్ సమ్వన్ వెయిటింగ్ ఫర్ యూ ఎట్ హోమ్ అని. సో డెఫినెట్లీ దానివల్ల కొంచెం వెళ్తాం. అయితే యాక్చువల్గా మీలాంటి వాళ్ళకి ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటంటే మీరేమో డైట్ ఫ్రీక్లు బేసిక్గా, అంటే మీరు 6 ప్యాక్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. బట్ ఇంట్లో వాళ్ళు ఏమో సరదాగా అద్దిందాం ఇద్దిందాం అన్నప్పుడు మరి లేదు, అది అర్థం చేసుకుంటారు డెఫినెట్లీ. మా ఇంట్లో అందరూ అది అలవాటు అయిపోయింది. ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ కూడా ఫుడ్ విషయంలో ఇంట్లో వాళ్ళు ఓకే వీడు ఏదో తింటుంటాడు, వీడి గోల్ ఏదో వీడిది అన్నట్టు ఎప్పుడు గివ్ అప్ ఇచ్చేసారు వాళ్ళు. బట్ ఇంట్లో వాళ్ళు ఇచ్చేస్తారు, బట్ అంటే మీ లైఫ్లో కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అంటే తనకు ముందు నుంచే తెలుసు కదండి. సో మేము ఎప్పుడన్నా బయటికి రెస్టారెంట్కి వెళ్ళినా నేను నా గ్రిల్ చికెన్, ఫిష్ ఇవేవో ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి షీ ఆల్రెడీ నోస్ ఇట్. సో అదేం పెద్ద ప్రాబ్లం లేదు.